హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఓవైపు కవితను అరెస్టు చేసి విచారిస్తున్న ఈడీ అధికారులు, మరోవైపు ఆమె బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదివరకే కవిత, ఆమె భర్తకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన ఈడీ ఆ లింకుల ఆధారంగానే ఇప్పుడు ఆమె ఆడపడుచు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్పందన అందిస్తారు. స్పందన, ప్రస్తుతం మనం మాదాపూర్లోని ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు అఖిల అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాం. ఈడీ అధికారులు అయితే అఖిల అపార్ట్మెంట్ లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ఆ అపార్ట్మెంట్ లోనే ఉన్నారు. ఇంకా సోదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఉదయం 6:30 నుండి కవితను అరెస్ట్ చేసిన విషయం అయితే తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కూడా తరలించారు ఈడీ అధికారులు. అక్కడ తనని కస్టడీలో కూడా ఉంచుకొని తన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా తన ఫోన్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఫోన్ ని రిట్రైవ్ చేసి తనలో డిలీట్ చేసిన అంశాలను కూడా బయటకు తీయడానికి రిట్రైవ్ చేసి ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే బయటకు తీసుకొచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి అమౌంట్ ట్రాన్సాక్షన్ విషయమే కానివ్వండి, చాలా విషయాలను బట్టి మొత్తానికైతే దానికి తన ఆడపడుచు అఖిలకు కూడా సంబంధం ఉన్నట్లుగా తెలుసుకుని వెంటనే ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సోదాలు అయిన వెంటనే మరిన్ని అప్డేట్స్, మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఎమ్మెల్సీ కవిత యొక్క బంధువులను కూడా ఇంకా అధికారులు సోదాలు చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు మరికొందరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. ఈడీ అధికారులు బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు మాత్రం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాఘవేంద్రతో స్పందన, ఏబిఎన్.